హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అనిష్ ఛానల్. ఈరోజు మనము ఎక్సెల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే షార్టింగ్, ఫిల్టరింగ్. సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఫంక్షన్స్ లైక్ సమ్, మ్యాక్స్, మిన్, యావరేజ్. థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ కండిషన్ యూజింగ్ ఆర్ అండ్. ఫోర్త్ వన్ వచ్చేసి టెక్స్ట్ ఫంక్షన్స్, ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఎక్స్ట్రాక్షన్, రైట్ ఎక్స్ట్రాక్షన్, మిడ్, ట్రిమ్ అండ్ లెంత్ అండ్ ప్రాపర్. ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ వన్, మనము ఏదైతే షార్ట్ చేయాలనుకున్నామో వాటిని సెలెక్ట్ చేసుకొని మనం రైట్ సైడ్లో ఇక్కడ ఉన్న షార్ట్ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ టు జెడ్ కానీ జెడ్ టు ఏ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. జెడ్ టు ఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనం జెడ్ టు ఏ వాల్యూస్ని ఇక్కడ రివర్స్లో చూడవచ్చు. మనము ఎస్ఆర్పి అనేవి రివర్స్లో వచ్చాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సెకండ్ వన్ వచ్చేసి మనం వాల్యూస్ని చూద్దాం, న్యూమరికల్ వాల్యూస్ని, వాటిని షార్ట్ చేస్తే ఎలా వస్తుందో. జెడ్ టు ఏ అన్నప్పుడు హైయెస్ట్ వాల్యూ పైన వచ్చి లోయెస్ట్ వాల్యూ కింద వస్తుంది. మీరు చూసినట్లయితే 72,000 అనేది హైయెస్ట్ వాల్యూ, 39,000 అనేది లోయెస్ట్ వాల్యూ. మనం ఇప్పుడు డేట్స్ను షార్ట్ చేద్దాం. మనం వాటిని సెలెక్ట్ చేసి షార్ట్ న్యూయెస్ట్ డేట్ టు ఓల్డెస్ట్ డేట్ చూద్దాం. ఇలా మనం చేసినప్పుడు మనకు రీసెంట్ డేట్ అనేది పైన వస్తుంది, ఓల్డెస్ట్ డేట్ అనేది కింద వస్తుంది. నెక్స్ట్ వన్ ఫిల్టరింగ్. మనం ఏదైతే ఫిల్టర్ చేసుకుందాం అనుకున్నామో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడే షార్ట్ దగ్గరే ఫిల్టరింగ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఏ డిపార్ట్మెంట్ అయితే కావాలనుకున్నామో ఓన్లీ సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ ఆ వాల్యూ వరకే మనం ఫైనాన్స్ కావాలనుకున్నప్పుడు ఫైనాన్స్ ఓన్లీ టిక్ మార్క్ పెట్టుకొని ఓకే క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఓన్లీ ఫైనాన్స్ మాత్రమే కనబడుతుంది. నెక్స్ట్ వన్ బేసిక్ ఫార్ములాస్. సమ్ వాల్యూ అనేది మనం ఎలా రాసుకోవాలంటే ఈక్వల్ టు సమ్ పెరాంథసిస్ ఓపెన్ చేసుకొని మనం ఏదైతే సమ్ చేద్దాం అనుకున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని పెరాంథసిస్ క్లోజ్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. అలాగే మనం మ్యాక్స్ వాల్యూ కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు మ్యాక్స్ అని క్లిక్ చేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి దేంట్లో అయితే మనం మ్యాక్స్ వాల్యూ కనుక్కోవాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ని క్లోజ్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే దాంట్లో మ్యాక్స్ వాల్యూ వస్తుంది. అలాగే మిన్ ఎలా కనుక్కోవాలంటే ఈక్వల్ టు మిన్ అని చేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి మనం వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే అందులోని మినిమం వాల్యూ కనపడుతుంది. అలాగే మనము యావరేజ్ని కూడా కనుక్కోవచ్చు. ఈక్వల్ టు యావరేజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం దీంట్లో అయితే యావరేజ్ కనుక్కుందాం అనుకున్నాము వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే మనకు యావరేజ్ అనేది కనపడిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.